నమస్తేనా, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటానా అన్న. ఈరోజు డేట్ మర్చిపోయినా, కాకపోతే 10th రంజాన్ ఉంది. ఈరోజు అయితే డేట్ 10 అనుకుంటా. కాకపోతే ఈరోజు మార్నింగ్ అయితే వెళ్ళలేదు. ఆఫ్టర్నూన్ 3 గంటలకు 4 గంటలకు వెళ్ళినా. మామూలుగా ఏమనుకున్నా అంటేనా చెప్తున్నా, కొన్ని మనం అనుకుంటాం అట్లా జరగవు. కాకపోతే ఈ రోజు అనేది మాత్రం ఆల్ టైమ్ రికార్డ్ అన్న. అది ఎప్పుడు ఇంతైనా మార్నింగ్ అయితే చేయలేదు నేను. కాకపోతే అది కిస్మత్కి పర్సనల్ బుకింగ్లు వచ్చినాయి 2. అవి పెద్ద బుకింగ్, చిన్న బుకింగ్లు కావు. 3000 పైన అంటే 4000 దాటిన ఫస్ట్ టైం. 4000 ఇంత అంటే ఇంతకన్నా మార్నింగ్ అయితే చేయలేదు. 4000 అయితే కుట్టా అనుకోండి ఇయర్ బై. కాకపోతే మనకు ఫస్ట్ బుకింగ్ ఇక్కడ నుంచి వచ్చిందన్న. ఏమంటారా ఇక్కడ నుంచి మర్చిపోయాను, ఇక్కడికి వస్తలేదు. బోరాబండ మన ఇక్కడ బళ్ళో కూడా. సో నిద్ర వస్తుంది, దగ్గర ఒకటి అవుతుంది. బండ్ల కూడా నుంచి వచ్చిందన్న ఫస్ట్ బుకింగ్. అది 600 సమ్ చేంజ్ చూపించింది, అందుకే తీసుకున్నా. 20 కిలోమీటర్స్కు 30 కిలోమీటర్స్కు చలో ఏదో ఒకటి 30 రూపాయలు 20 రూపాయలకి ఇంత పడుతుందని తీసుకున్నా. మంచి బుకింగ్లు వచ్చినాయి ఇంకా, కాబట్టి తీసుకోలేదు. ఎందుకు ఆ బుకింగ్ తీసుకున్నా. తీసుకున్న తర్వాత మనకు కొద్దిగా డ్రింక్ చేసి ఉన్నారు. డ్రింక్ అయితే చేసినారు కానీ కంట్రోల్ ఉన్నారు. డ్రింక్ చేసినారు, కంట్రోల్ ఉన్నారు. అనుకున్న వీళ్ళని మొత్తం వీళ్ళని డ్రాప్ చేసి అంటే అసలు నేను ఊహించలేదు. డ్రాప్ చేసి మళ్ళీ చిన్న బుకింగ్ కొట్టుకొని వచ్చేద్దాం అనుకున్నా. అయితే మనోడు సగం దూరం అయిన తర్వాత మళ్ళీ నాకు రిటర్న్ వచ్చే ఉంది అన్నాడు. ఫస్ట్ ఆలోచించిన, వీళ్ళు తాగున్నారు, మళ్ళా ఎక్కించడం నాకు కరెక్టా అనిపించిందా లేదని అంటే ఇచ్చేసిన మాట వాళ్ళకి. ఏమని సరే సార్ వస్తాను 700 తీసుకుంటా అని చెప్పి. 20 కిలోమీటర్కి సార్ ఇది ఎంత ఉందో అంత 700 చూపిస్తున్నా, 700 తీసుకుంటా అని చెప్పిన. సరే ఏం పర్వాలేదు అని చెప్పి 10 నిమిషాలు అని చెప్పిండు. అదంటే చేసిండు. కాకపోతే వాళ్ళని డ్రాప్ చేసి డైరెక్ట్గా ఇంటికి వచ్చేద్దాం. మామూలుగా ఇక ఈ 2 బుకింగ్ 1500 అయితే అయినాయి. అట్లా క్యాలిక్యులేషన్ చేసుకొని సగం పెట్రోల్ మీద సగం చాలనుకున్నాం. కాకపోతే ఆ నుంచి మళ్ళీ వాళ్ళని దింపిన తర్వాత ఎందుకో అక్కడ దింపకముందు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర బ్యాక్ సైడ్ నుంచే దింపిన వాళ్ళని. హైలైట్ బుకింగ్లో వచ్చినాడు. చెప్తున్నా కదా ఎంత హైలైట్ బుకింగ్ వచ్చినాయంటే 3 కిలోమీటర్కి 300. ఇంకోటి అయితే ఒక 20 కిలోమీటర్లకి అనుకుంటా 18 కిలోమీటర్ అఫీస్పేట హకీంపేట్కి ఎంత వచ్చింది అనుకుంటున్నాను. 850 ఎంతో రూపాయలు వచ్చింది. కాకపోతే 4 కిలోమీటర్స్ దూరం. అరే అమ్మ అనవసరంగా ఇలా మాట ఇచ్చినా కదా ఆయన అనుకున్నా. 2-3 బుకింగ్ మంచి బుకింగ్లు వచ్చినాయి. క్యాన్సిల్ చేసామని 2 సార్లు ఫోన్ చేసిన. సార్ మీరు వస్తలేరా? లేదు వస్తున్నా అని చెప్పి. సరే ఆయన వచ్చిన తర్వాత దింపిన తర్వాత మనకు బుకింగ్ చూపించింది. నాకు యాక్చువల్లీ 4 కిలోమీటర్కి 400 చూపించింది. 4 కిలోమీటర్కి 400. కాకపోతే డ్రాపింగ్ ఎప్పుడైతే మనం చేస్తాం కదా గూగుల్లో 6 కిలోమీటర్లు చూపించింది. అరే అమ్మ ఆయన అనుకున్నారు. ఇక్కడ కరెక్ట్ ఓల్డ్ సిటీ మధ్యలో తీసుకున్నా. 4 కిలోమీటర్ అయినా తీసుకున్నా. ఇక్కడ ఉన్నా మళ్ళీ 4 కిలోమీటర్ కొట్టే వచ్చేసాం అనుకున్నా. అది మధ్యలో వెళ్ళింది. అదే అమ్మాయి ఇది ఒకటి పరిశ్రమ ఆయన. అది ఇక్కడ చెప్తా కదా, లొకేషన్ కూడా బేలా అంటే మీకు ఐడియా ఉండదు కానీ నియర్ బై ఈ లాల్ దర్వాజా ఆ సైడ్ అన్నమాట. అక్కడ లోపల సుధా థియేటర్ అక్కడ సైడ్ దింపగానే వాళ్ళకు 180 రూపాయలు చూపించిన. నాకు మాత్రం 400 వచ్చేది దాంట్లో. అదే ఒక్కసారి ఇట్లనే అవుతుంది వాళ్ళతో. అదే అయిపోయినా సరే అని ఏం చేసినా ఓకే అని అయిపోయింది అనుకున్నా. మళ్ళీ ఎయిర్పోర్ట్ బుకింగ్ అనిపించింది. అదే అమ్మా ఎయిర్పోర్ట్ బుకింగ్ అనిపించింది కదా, ఎందుకు వదలడం అని చెప్పి ఏం చేసినా, ఇంటికి కాన్షి కదా పోవాలి అని చెప్పి తీసుకున్నా. ఎయిర్పోర్ట్ బుకింగ్ తీసుకున్నా. ఎంత చూపించినది 700 సమ్ చేంజ్ చూపించింది అన్న. 700 లేదు 900 ఇంత చూపించింది కూడా. స్క్రీన్ షాట్ పెడతా. 700 నాకు వచ్చే అమౌంట్ అన్నమాట. 900 టోటల్ అమౌంట్ నాకు చెప్పలేదు కానీ వాడిది ఎక్కిన తర్వాత చెప్పింది. అక్కడ దింపేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. అప్పుడు అన్న మళ్ళా ఈ 3 ఎక్కిరు. అది ఓల్డ్ సిటీ లోపల ఇక్కడ మన చార్మినార్ బ్యాక్ సైడ్ 3 ఎక్కిరు. 3లో ఒకడు పోతున్నాడు, ఇంకోడు ఇంకా 2 రిటర్న్ వచ్చేది అని చెప్పాడు. నాకు మళ్ళీ రిటర్న్ వచ్చేది మళ్ళీ వస్తావా అని చెప్పాడు. అదే అమ్మాయి ఇది నామకి ఎందుకో ఏమో కొట్టింది నాకు. ఎందుకు అనవసరంగా అనిపించింది. కాకపోతే ఏం చేసినా సరే ఏదో ఒకటి 1000 రూపాయలు 900 చూపించిందాన్ని. ఇప్పుడు ఫస్ట్ డ్రాపింగ్ అప్ అదే అడిగినాను. 900 ఇస్తా అంటే సార్ నేను పికప్ చేసుకుని మళ్ళీ దింపేస్తాను. ఎందుకు ఓల్డ్ సిటీ కదా, మళ్ళీ నాకు బుకింగ్ అవుతుంది. ఆయన చేసింది సరే అని చెప్పి తీసుకున్నాను. అండ్ మళ్ళీ అక్కడ డ్రాప్ చేయగానే నాకు మళ్ళీ బుకింగ్ ఎక్కడ వచ్చిందన్న చెప్తాను.
చార్మినార్ బ్యాక్ సైడ్ ముంగటి నుంచి గుల్దరాజ్ నుంచి వచ్చింది 900 బుకింగ్, 900 అమౌంట్ చూపించింది. అది వచ్చేసి దగ్గర దగ్గర మాదాపూర్ చూపించింది. అది 18-20 కిలోమీటర్ 900, చాలా మంచి అమౌంట్. అది ఏమో ఎందుకు వదులుకోవడం అని చెప్పి అది కూడా పికప్ చేసుకున్నాం. చెప్తున్నా కదా అన్నీ ఇవాళ ఇట్లనే అయినాయి. ఇవాళ 900 దగ్గర దగ్గర 3 బుకింగ్ కొట్టినాను. సరే అది కూడా పికప్ చేసుకున్నాను. 900 వస్తాయి నేను పికప్ చేసుకున్న తర్వాత అనుకున్నా దూరం అయిపోతుంది, మళ్ళీ లేట్ అయిపోతుంది, ఎట్లా చేద్దాంరా అని పికప్ చేసుకున్న తర్వాత అనుకున్నాను. కానీ పైసలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే 900 జోగ్గా 20 కిలోమీటర్లకి 20 కూడా లేదు, మేబీ 20 కిలోమీటర్లు అనుకోండి. ఆయన 900 ఇస్తున్నట్టు గ్రేడ్ అట్లాంటివి మళ్ళీ రావని చెప్పి పికప్ చేసుకున్న తర్వాత వాళ్ళని డ్రాపింగ్ చేస్తే వాళ్ళు ఎంత ఇచ్చారు నాకు 338 రూపాయలు ఇది క్యాష్ ఇచ్చారు. మిగతా అంతా నా అకౌంట్లో ఏమో అది చెక్ చేయాలి, అట్లా ఉండాలి యాక్చువల్లీ. మళ్ళీ సరే అని చెప్పి తీసుకున్నా, అయిపోయింది. ఇక ఒక బుకింగ్ వచ్చింది 10 కిలోమీటర్లకి 350 రూపాయలు చెప్పింది. పికప్ చేసుకున్నా. అది ఎక్కడో లొకేషన్ అయితే అంత చూడలేనా, తీసుకున్నా. ఏదో చెప్పారు, ఏదో నగరం ఉన్నది, నాకు ఐడియా లేదు. సరే తీసుకున్న తర్వాత పొద్దున క్యాన్సిల్ చేసేది. సరే ఇక ఉండిపోయినా. మళ్ళీ ఇంటికి బుకింగ్ వస్తుందో రాదో అనుకున్నా. అప్పట్లో కూడా శంషాబాద్కి బుకింగ్ వచ్చింది. ఎయిర్పోర్ట్ కాదు, శంషాబాద్ బయటన శంషాబాద్ ఉంటుంది కదా, శంషాబాద్ అక్కడ బుకింగ్ వచ్చింది. అంటే అక్కడ రెసిడెన్షియల్ ఏరియా ఉంది కదా, బృందావన్ కాలనీ ఏముందన్న, అక్కడ బుకింగ్ వచ్చింది. అది ఎంత అనుకుంటున్నారు 900. అమ్మాయి ఏదో బాగుందిరా అయినా పికప్ చేసుకున్న చేసేదో లేదని 4-5 కిలోమీటర్స్ పికప్కి ముందే ఫోన్ చేసిన మేడం నేను ఇట్లా వస్తున్నా, మళ్ళీ ఓకేనా అని చెప్పిన. 10 నిమిషాలు చూపిస్తుంది మేడం, మళ్ళీ ఓకేనా అని చెప్పిన. సరే అని చెప్పింది. మళ్ళీ తర్వాత సిగ్నల్ పడ్డది ఇక్కడ జూబ్లీస్కి ముందన ఏదో ఉంది సిగ్నల్, పెద్ద సిగ్నల్ పడగానే మళ్ళీ అక్కడ ఆమెకు డౌట్ వచ్చిందేమో, ఫోన్ చేసింది మళ్ళీ, భయ్యా పారేనా అంటే, నేను మేడం వస్తున్నా ఇప్పుడే సిగ్నల్ అయిపోయింది బయలుదేరినా అంటే. సరే అని చెప్పిన. డ్రాపింగ్ అవుటర్ రెండు నుంచి చూపించింది. పెట్రోల్ టక్ కొట్టుకుంటుండే, ఎక్కువ కొట్టిపోయాం కదా. సరే అని పోపించుకో అని చెప్పింది. సరే అని పోపించగానే అవుటర్ రింగ్ రోడ్ నుంచి కొట్టినా. ఆయనకి మళ్ళీ రిటర్న్ వెళ్ళేది ఉండే అంట. ఆయనకి మళ్ళీ ఇక్కడికి మాదాపూర్కి మళ్ళీ వస్తావా అని అన్నాడు. నేనా సార్ ఆల్రెడీ అక్కడ నుంచి నేను వస్తున్నా కదా, మళ్ళీ నా ఇల్లు ఇక్కడనే, మళ్ళీ రాలేను సార్ అని చెప్పి. సరే నువ్వు వస్తావేమో, నాకు చాలా హోప్స్ ఉన్నాయా నీకు అంటే హిందీలో, तुम आते बोल के था मेरे को, पर आपका घर यहाँ पे ही गया. ठीक है ఆమె గర్ల్ ఫ్రెండ్ తీసుకొని వచ్చి గర్ల్ ఫ్రెండ్ దింపి మళ్ళీ బ్యాక్ పోతున్నాను అనమాట. అది దగ్గర అయితే మనకి బాగానే అయింది. ఎన్ని బుకింగ్లో మీకు మొత్తం స్క్రీన్ షాట్ పెడతా చెప్పినాయని. కాకపోతే ఆల్ టైమ్ రికార్డ్ ఇవ్వాలన్నా అదైతే ఇంత ఎప్పుడు వేయలేదు. ఇట్లా కష్టపడితే కనుక నాకు ఎప్పుడో ఈ టెన్షన్లు ఉండకపోతున్నాయి. కాకపోతే మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీ వల్ల మనం ఈ టైం వరకు ఏం యాక్చువల్లీ, ఎందుకంటే ఇలా మధ్యాహ్నం కల్లా ఎట్లా రేపు పొద్దున హాలిడేస్ ఉన్నాయి పిల్లలకు కూడా అని చెప్పి ఈ రాత్రి వరకు మళ్ళీ రాత్రి వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదన్న, అది ప్రాబ్లం. ఓకేనా, చూసాం రేపు ఏమవుతుందో అనేది. ఈరోజు అయితే అర్నింగ్ ఏందో మీకు చూపిస్తాను. పర్సనల్ బుకింగ్ 700, మళ్ళీ దాని తర్వాత 900, ఎంత 700, 900, 1600 ప్లస్ 3000 సమ్ చిల్లర, 6000, 4000 దాటిపోయింది. అలా చెప్తున్నా, ఫస్ట్ టైం ఆల్ టైం రికార్డు కూడా ఇంతవరకు ఇట్లా పోలేదు, ఎప్పుడు రాలేదు కూడా. ఇంత చూసాం ఏమవుతుంది, రేపు ఏమవుతుంది చూసాం. రేపు తీసుకోవాలని రెస్ట్. కాకపోతే టైర్ ఒకటి పలిగినట్టు అనిపిస్తుంది దానికి, మళ్ళీ సెకండ్ హ్యాండ్ టైర్ తీసుకోవాలా, తప్పదుగా కుదిరితే పెట్టలేం, కానీ సెకండ్ హ్యాండ్ టైర్ తీసుకోవాలి. చూద్దాం ఏమవుతుంది సార్. ప్లీజ్ నా వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. సపోర్ట్ చేయండి అని సపోర్ట్ చేస్తారు. అసలు లైక్లే పడతలేవానా, ఎందుకన్నా ఇట్లా చేస్తున్నా? లైక్లు కొడితేనే కానీ వీడియోలు అవుతాయి. చెప్పండి ఏమన్నా మిస్టేక్ అవుతుంది, చెప్పండి మిస్టేక్ అవుతుంది బ్రో అని చెప్పి. లైక్లు అయితే కొట్టానన్నా, చూస్తున్నా కనీసం లైక్ అయితే పడుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేయమని సపోర్ట్ చేయండి అన్న. మీరు వేరే వీడియోలకి సపోర్ట్ చేస్తారు, మనలాంటి వాళ్ళు వీడియోకి సపోర్ట్ చేయండి అన్న. ఓకేనా, మాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. దయచేసి ఊబర్ నడిపించేటోళ్ళు కొద్దిగా మీ దగ్గర